హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు డోర్ సెట్ మోడల్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు కొత్తగా అయితే చిన్న ఫోటో ఫ్రేమ్స్కి ఉంటాయి కదా, దేవుడి ఫొటోస్కి వాటికంతా వాటికైతే చిన్న మాలలు అయితే నేను ఇప్పుడు రెడీ చేశాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇవి ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ మనకు కావాలి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు మొగ్గలు అనమాట. ఈ మొగ్గలు మనము ఏ ఏ మొగ్గలు కావాలన్నా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి 8 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా. ఇంకా మనం ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ మెయిన్ మొగ్గలు అనమాట. ఈ మొగ్గలు ఏవి కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించే మొగ్గల ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి కిలో ప్యాకెట్ అనమాట నేను చూపిస్తుండేది. ఇంకా ఇప్పుడు ఈ కిలో ప్యాకెట్స్ మనం చిన్న హారాలు చేసుకోవాలంటే ఒక 30-40 చేసుకోవచ్చు. ఇంకా డోర్ సెట్లు అయితే ఒక 6 అలా చేసుకోవచ్చు అనమాట. మనం చేసుకునే దాన్ని బట్టి మనకు ఐటమ్స్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బాల్స్ చూపిస్తున్నాను కదా, ఆ బాల్స్ కూడా మనము సెంటర్లో వేసుకొని డెకరేషన్ లాగా కనపడించేదానికి ఆ బాల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ చూపిస్తున్న రోజ్ ఫ్లవర్స్ కూడా వాటితో కూడా మనం మాల రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇవన్నీ మన ఐడియాస్తో మనం చేసుకోవాలి అనుకుంటే మనకైతే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది పర్పుల్ కలరు, పింక్ కలరు, గ్రీను, మెరూను, ఆల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు మాల రెడీ చేసుకోవడానికి మెయిన్ కావాల్సినవి క్లాత్స్ అన్నమాట. ఇంకా క్లాత్ ఇప్పుడు వచ్చేసి ఇవి రింగ్స్ ప్యాకెట్ అనమాట. మనము స్టార్టింగ్ అయితే మనకు మాల తగిలించుకోవడానికి రింగ్స్ కావాలి కదా, ఈ రింగ్స్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవైతే రింగ్స్ ప్యాకెట్ 1 కిలో ప్యాకెట్ ఇలా వస్తుందన్నమాట. ఇంకా మనకు ఈ రింగ్స్ అయిపోయిన తర్వాత క్లాత్ సెంటర్లో వేసుకోవడానికి పూసలు కావాలి కదా, ఇంకా అవైతే పూసలు అనమాట. గ్రీన్ పూసలు అలాగే వైట్ పూసలు. ఇక్కడ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, ఈ ప్యాకెట్ వచ్చేసి 1 కిలో ప్యాకెట్ అనమాట. ఇలా ఉంటుంది. నేను మీకు ఎన్ని కిలోలు ఏ సైజు కావాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్తో మనం ఎలా మాల రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను మీకు. మీరు స్కిప్ చేశారనుకో కొన్ని క్లిప్స్ అయితే మర్చిపోతారనమాట. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నీకు వీడియోలో చూపిస్తున్నటువన్నీ డోర్ సెట్స్ రెడీ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు పింక్, మెరూను, పర్పుల్ కలర్ అయితే మీతో చూపిస్తున్నాను. ఇంకా అలాగే ఫస్ట్ మనం మాల రెడీ చేసుకోవాలంటే మనకైతే థ్రెడ్ కావాలి కదా, అందువల్ల ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న థ్రెడ్డే యూస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మాల గట్టిగా ఉంటుందన్నమాట, ఈ థ్రెడ్ అయితే తెగదు. ఇంకా అలాగే మనము చిన్న నీడిల్స్తో అయితే చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది, అందువల్ల నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పెద్ద నీడిలు, దాంతో అయితే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట మాల. అవైతే మీకు మనం థ్రెడ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి అడిగారంటే వాళ్ళే ఇస్తారనమాట, నీడిల్ కానీ దారం కానీ. ఇప్పుడు ఇవన్నీ చూపించేశాను కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించే ప్రకారం నీడిల్కి అయితే మనము ఇలా కుచ్చుకొనేసి ఇలా దారం ఎంత కావాలో అంత ఫస్ట్ మేము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా లాక్కోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ దగ్గర ఏది ఉన్నా అది ధర్మకోల్ అయినా పర్వాలేదు, కానీ బాగుంటుంది అనమాట సపోర్ట్కి, నీడిల్ నిలబడడానికి. ధర్మకోల్కి అయితే ఇలా నీడిల్ అయితే నిలబెట్టుకునేసి క్లాత్ అంతా మనకి ఏది కావాలో అదంతా మనం ముందర పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ నీడిల్కి అయితే మనం ఎన్ని క్లాతులు వేసుకోవాలి అనే దాంతో ఇప్పుడు వీడియోలో చూసే విధంగా రెడీ చేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్ అయినా పర్వాలేదు, నేను మీకు అర్థమయ్యేట్టుగా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే వీడియో ఎంతమందికి నచ్చిందో, నచ్చితే లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మీతో ఇంకా మంచిగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీడియోస్ చేయాలి అంటే కొంచెం ఇంకా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదానికి టైం అయితే పడుతుంది. ఒక 2-3 డేస్ లేట్ అయినా పర్వాలేదు, నేనైతే కన్ఫామ్గా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మంచి వీడియోస్.
ఇంకా అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు లైక్ ఇచ్చేసారనుకో, ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో అయితే ఇంకా యూజ్ అయ్యే వాళ్ళకైతే షేర్ అవుతుందన్నమాట వీడియో. అందుకనే లైక్ అయితే అడుగుతున్నాను. ఇంకా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మీరు రెడీ చేసుకోండి మాల, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నీడిల్ ఇలా పెట్టుకొని చేసుకున్నారనుకో మీకు త్వరగా అవుతుందన్నమాట పని. చూడండి ఇక్కడ ఇలా నీడిల్ అయితే నిలబెట్టుకొని మనము నీడిల్ పొడవుగా ఇలా అంతా గుచ్చేసుకొని ఒక్కసారిగా దారంకి అయితే లాక్కోవచ్చు. చాలా ఈజీ అన్నమాట ప్రాసెసింగ్. కానీ స్టార్టింగ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఎన్ని క్లాతులు వేసుకోవాలి, పూసలు ఎలా వేసుకోవాలి అని. ఇంకొక 2-3 సార్లు మనం రెడీ చేసామనుకో మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ప్రకారం అయితే కుట్టిన మాల అన్నమాట. ఇలా రెడీ అయిపోయింది. ఎంత చిన్నది, ఫోటో ఫ్రేమ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మాల.